We had a great teacher and man of God in brother A.J. Flack. మరి ఏజే ఫ్లాక్ అని ఒక దైవజనుడు, మంచి బోధకుడు, మంచి మరి ప్రసంగికుడు. And he was conducting great Bible studies. ఆ గొప్ప బైబిల్ పఠనాలు ఆయన చెప్తా ఉండేవాడు. You know what he would do? ఆయన ఏం చేస్తాడు తెలుసా? He taught the method of serving in our fellowship. మన యొక్క సహవాసములో ఏ విధంగా అందరికి భోజనము వడ్డించాలో నేర్పించాడు. And many times he'll take a kettle of water and serving water. చాలా సార్లు వాటర్ కెటిల్ పట్టుకొని ఆయన ముందు నడుస్తుంటూ ఆ నీళ్లు పోస్తాడు. That is also ministry. అది కూడా పరిచర్యే. One day, ఒక రోజు after the convocation was over, కాన్వకేషన్ అయిపోయింది. everybody was tired in Hyderabad. హైదరాబాద్ లో పరిశుద్ధ సమాజకులు అయిపోయింది, అలసిపోయారు. That convocation we had heavy rain. ఆ యొక్క సమాజ కూడికలో చాలా పెద్ద వర్షం వచ్చింది. And the last day everybody was tired. మరి ఆఖరి దినం అందరూ అలసిపోయారు. Anandraj also may remember this. ఆనందరాజు గారు కూడా జ్ఞాపకం ఉంటది. Suddenly on Sunday afternoon, మరి ఆదివారము మధ్యాహ్నము all were running into the pandal in Hebron. మరి హెబ్రోన్ లో ఆ పండల్లోకి పరిగెత్తున్నారు. Everybody was wondering why they are running. ఎందుకు పరిగెత్తున్నారని చూశారు. Anything happened? ఏమైనా అయిందా? Did anybody fall down? ఎవరైనా పడిపోయారా? Is there any fight there? ఏమైనా కొట్లాడారా? Those days there were no fights. ఆ రోజుల్లో గలాటాలు కొట్లాటలు లేవు. So everybody was running. కాబట్టి అందరూ I పరిగెత్తున్నారు. also ran. నేను కూడా పరిగెత్తాను. What did we find there? అక్కడ ఏం చూసాము? The man of God, brother Baksing. దైవజనుడు బక్సింగ్ గారు. Because everybody was tired. మరి అందరూ అలసిపోయారు కాబట్టి The glasses were just lying there. ఆ గ్లాసులు అక్కడక్కడ పడివేసి ఉన్నాయి. He took a bucket, బకెట్ తీసుకొని picked up all the glasses. ఆ గ్లాసులన్నీ ఎర్తా ఉన్నాడు. Whatever water was there, ఏదన్నా నీళ్లుంటే he was pouring into that ఆ bucket బకెట్ లోకి పోసి and piling up the glasses. మరి ఆ గ్లాసులను వరుసలో పేరుస్తా ఉన్నాడు. After the glasses were piled up, అంతగా పేర్చిన తర్వాత what was he doing? ఏం చేస్తున్నాడు? He's putting one over the other, ఒకదాని మీద ఒకటి పెట్టుకొని carrying that. ఇట్లా నడుచుకుంటూ పోతా ఉన్నాడు. Somebody saw that. అదెవరో చూశారు. అయ్యో పెద్దన్న చేస్తున్నాడు. పెద్దన చేస్తున్నాడు. All started running. అందరూ పరిగెత్తం మొదలు పెట్టారు. They asked him, ఆయన అడిగారు, brother, why are you doing this? ఎందుకు చేస్తున్నాడు అన్న? We are here to do that. మేము ఇక్కడ ఉన్నాగా చేయడానికి. You know what he said? ఆయన ఏమన్నాడు తెలుసా? This is also my ministry. ఇది కూడా నా పరిచర్య. Such a great man of God, అంత గొప్ప దైవజనుడు picking up the glasses, గ్లాసులు తీస్తున్నాడు. ministry, he says. అది పరిచర్య అంటాడు. Don't be discouraged. నీవు నిరాశపడొద్దు. Don't think you are doing a small job in the house of God. నీవు దేవుని మందిరంలో చిన్న పని చేస్తున్నావు It is అనుకోవద్దు. also equally a ministry in the sight of God. దేవుని దృష్టిలో అది కూడా ఒక పరిచర్యే. The Lord Jesus said, యేసు ప్రభువారు అన్నారు, in my name if you give a glass of cold water, నా నామములో మీరు ఒక గిన్నెడు చల్లీళ్ళు ఇస్తే you have a reward for you in heaven. నీ పరలోకంలో నీకు బహుమానం ఉంది. How much more when you pick up a glass also? మరి గ్లాసు లేపినప్పుడు ఎత్తినప్పుడు ఎంత ఎక్కువ కదా. When you sweep the floor there is a reward. మరి నువ్వు ఊడ్చినప్పుడు కసువు తోచినప్పుడు ఆ బహుమానం ఉంది. But how can you do that? ఏ విధంగా చేయగలవు? You can do all this only through the grace of God. కేవలము దేవుని కృపను బట్టి చేయగలవు. And that is why when others come into our midst, అందుకనే ఇతరులు మన మధ్యలోకి వచ్చినప్పుడు